కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన భక్తులైనటువంటి కొత్త నిబంధనలో కొన్ని చరిత్ర మనం చూసుకుంటే ఆయన ఎల్లప్పుడూ ప్రార్థించేవాడు, ఎల్లప్పుడూ మనం ప్రార్థించేవాడని చెప్పి రాసింది బైబిల్లో. చదువుకున్న అపొస్తలుల కార్యములు 10వ అధ్యాయము మొదటి కాడికి వాక్యం శ్రద్ధగా చదవండి, పెద్దగా ధ్యానించండి. ఇన్ని వాళ్ళు కూడా శ్రద్ధగా చూడండి దయచేసి. మాటలు పోయినటువంటి ఆ పరిశుద్ధ దినంలో మనం ప్రార్థన గురించి కొన్ని విషయాలు నేర్చుకున్నాం. ఈ రోజు కూడా కొన్ని మాటలు ప్రార్థన గురించినటువంటి మాటలను మనం మన ఎదుట ఉంచుకుంటూ ఆత్మల ముందు కొనసాగుదాం. 10వ మొదటి వచనం. ఇటాలీ పట్టణము అనబడిన పట్టణంలో శక్తాధిపతి అయిన కొర్నేలియను భక్తికరుడు ఒకడు దయచేతిలో ఉన్నాడు. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని అందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధనం చేస్తూ ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేసేవాడు. పగలు ఇంచుమించు 3 గంటల వేళ వచ్చి కొర్నేలి తేటగా అతని కనబడను. అతడు దూత వైపు చేరి చూసి భయపడి, ప్రభువా ఏమని అడిగాను? నీ ప్రార్థనలు, నువ్వు చేసే ప్రార్థనలు, నీ ధర్మ కార్యములు పరిశుద్ధ గొప్ప దేవానికి వందనాలు. జీవగల మా నాయన ఈ ఉదయకాల సమయమున తండ్రి, నీ ప్రియ బిడ్డలైనటువంటి మేము ప్రభువా రక్షకుని స్తోత్రం ఆలయం చేయండి. కొన్ని మాటలు మేము నేర్చుకోవాలని ఆశపడుతుంది వారికి స్తోత్రాలు. మేము కాదు నాయన, మీరే మా మధ్య నుండి మాట్లాడండి అయ్యా. మా హృదయాలు తెరవడి ప్రభావానికి స్తోత్రాలు. సహాయం చేసి మాయపోదు ప్రతిభాలు వినగల శివుడు గ్రహించగల హృదయం కలిగి నీ మాటలు శ్రద్ధగా వింటూ ఆత్మ బలపడే భాగ్యం దయచేయమని నా తండ్రి యేసుక్రీస్తు నామములోనే ప్రార్థించి పెట్టుకున్నాం తండ్రి, ఆమేన్. ఇందులో మనం కొన్ని మాటలను ధ్యానం చేసుకొని ముందుకు వెళ్దాం. ఇక్కడ కొర్నేలి గురించి కొత్త నిబంధన అనేది అపొస్తలుల కార్యముల గ్రంథం 10వ అధ్యాయం. కొర్నేలి గురించి బైబిల్లో రాసి ఉన్నది. కొర్నేలి శతాధిపతి అని రాసినది. ఏదట? శతాధిపతి, 100 సైన్యాలకు ఒక అధిపతిగా ఉన్నటువంటి వాడు. చిన్నగా ఏ ఉద్యోగం లేక ఏ పని లేక ఉన్నటువంటి వాడు కాదే కాదు. శతాధిపతి, దేవుని యందు భయభక్తి కలిగినటువంటి వాడు. తర్వాత తన కుటుంబంతో కలిసి ప్రభును ఆరాధించేవాడు. తర్వాత ఆయన ఎల్లప్పుడూ ప్రార్థన చేసేవాడు. చాలా మందికి ధర్మం చేసేవాడు కూడా. తర్వాత ఇంచుమించు 3 గంటల వేళ దేవదూత దర్శనం చూడగలిగినాడు ఈయన. హల్లెలూయా. కొర్నేలి శత అధిపతి, అంటే కొన్ని సైన్యాలు నడిపించేటువంటి వాడు. ఆయన అసలు కూడా కుటుంబంతో కలిసి ప్రభువును ఆరాధించేటువంటి వీలు పడుతుంది. తర్వాత ఆయన ఎల్లప్పుడూ ప్రార్థన చేసేవాడని రాసింది. మనం ఏం చేస్తామంటే, అయ్యా బాబు ప్రార్థనకు రాలేదంటే మాకు ఆ పని ఉంది ఈ పని ఉంది అని చెప్పి అనేకమైన సాగులు చెప్తాం. పని లేదంటాం. నిర్గమకాండం 25లో 2 అక్కడ చూస్తుంటే
ఎవరు ఆ రోజు ఎవరు ఎలాంటి పని చేయదని చెప్పి రాసింది బైబిల్లో. నీ కుమారుడైనా, నీ బిడ్డ అయినా, నీ భార్య అయినా, నీ భర్త అయినా, నీ పరదేశైనా ఎవరు పని చేయాలి. పని చేయాలని చెప్పిన పని ఉందంట. మనం నువ్వు దేవుని ఎంత భయభక్తి కలిగినట్టు నాకు అది పని ఇది పని చెప్పి ఏ సాగులు బైబిల్లో లేవు. శతాధిపతి అయిన వందల సైన్యాలు నడిపించేటువంటి ఆయనకు సమయం కుదిరింది. నీకెందుకు సమయం దొరకలేదు? ఒక ఆయన మాట్లాడుతానంటే నేను ఎప్పుడు రావాలి మందిరానికి, ఒక ఆయన మాట్లాడతాను. ఎప్పుడు వస్తావు? నీ సమయం నువ్వే కంట్రోల్ చేసుకోవాలి. మరి కొన్నేళ్ళు శతాధిపతి అయినా, ఆయన అధికారులు కలిగినటువంటి వాడైనా ఎల్లప్పుడూ ప్రార్థన చేసేవాడు. కుటుంబంతో కలిసి దేవుని స్తుతించేవాడు. భార్య అయితే భర్త రాదు, భర్త అయితే కొడుకు రాదు, కొడుకు అయితే కోడలు రాదు. ఇట్లా కదండి. కుటుంబంతో కలిసి ప్రభువును ఆరాధించేటువంటి వాళ్ళలో యెహోషువ మాట్లాడుతాడంటే నేను నా ఇంటి వారు యెహోవానే సేవించెదను. నువ్వు ఆరాధించాలి, నీ కుటుంబం, నీ భార్య, పిల్లలు కూడా ప్రభువును ఆరాధించాలి. అది దేవుని మాట. ఇక ఏమో అవ్వ మందిరం కావాలి అంటే అవ్వమ్మ కొడుకు వచ్చే అంటే కొడుకు వచ్చే కొడుకుకే నీకే. కనీసం మనం ఒక వార్డ్ మెంబర్ జాబర్ లేదు, సర్పంచ్ కూడా కాదు. ఎవరైనా దేవుని మందిరికి రావాల్సిందే. ఎస్తే రాని ఆమె యొక్క రాణి ఉండి కూడా దేవుని సమయం దేవుడు కేటాయించింది. ఉపవాసం ఉండి దేవుని సముఖంలో మరి ఆ యొక్క వాళ్ళు మొదలుపెట్టిన యూదుల మరణశాసనం కొట్టేయబడ్డదండి. నినివే పట్టణము రాదు ఈ వార్త నినివే పట్టణంకు రాబోయే సంఘటన దుర్గతి విషయం తెలుసుకొని ఆయన తన సింహాసనం నుండి దిగి అంటే తగ్గించుకున్నాడు. ఆయన గోడబట్ట కట్టుకుని ఆయన కూడా ప్రభు సముఖంలో ప్రార్థన చేయగా నినివే పట్టణ దోష గురించి. మరి రాజుకెంత సమయం తెలిసింది? రాజుకు సమయం దొరికింది, కొర్నేలుకు సమయం దొరికింది, ఎస్తేరానికి సమయం దొరికింది. బైబిల్ గొప్ప గొప్ప ఉన్నారు. దేని సమయం దానికే కేటాయించి ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొర్నేలు లాంటి జీవితం నీకున్నదా? కొర్నేలు ఎల్లప్పుడూ దేవుని ఆరాధించేవాడని రాసింది బైబిల్ చరిత్రలో. మనదేంటిది? ఈ ఆదివారం వస్తే మళ్ళీ 4-5 వారాలకు మళ్ళీ రామిట కారణవాడు. మరి బైబిల్ అంత లేదు. లేవి 23:3 అది పరిశుద్ధ సంఘం దినం. ఆ రోజు ఎవరు పరిచయం మోసేకు నియమించిన ఆ కట్టలను చెప్పండి రాసింది బైబిల్లో. కొర్నేలు దేవుని సన్నిధిని దేవునికి ఇవ్వగలిగింది. మనొకసారి తల్లి మనొకసారి తొందరగా ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని యొద్దకు వచ్చి కొర్నేలు అని పిలుచుట ఎట్లా దర్శనం అంటే ఏంటి? కలనా? దర్శనం. ప్రార్థన చేస్తున్నప్పుడు దర్శనం కనబడ్డాడు. ఆయన కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తే దర్శనంలో కనబడ్డాడు దేవుడు దూత. నీకేం కనబడుతుంది? నీకేం కనబడుతుంది? టీవీ కనబడుతుంది, పెళ్లిళ్ళు కనబడుతున్నాయి, శిల్పులు కనబడుతున్నాయి అని దర్శనం కనబడుతుంది. మనం ప్రార్థన చేస్తే మనకి ఏం కనబడుతుంది? మనకు అవసరం అని. అబ్బో అప్పుడు పొందిన వాళ్ళు కానీ ఇప్పుడు ఉంటారా మనం అనుకుంటున్నాం. కాదని యోవేలు 2:28 పాత నిబంధనలో అంత దినం అందరూ మన ఆత్మను కుమారిస్తా, నీ కుమార్తెలు ప్రవేశిస్తారు, ఎవరు దర్శనం కంటే వృద్ధులు కలగంటారు చెప్పి రాసింది. ఇక అయిపోయిందిలే కాదండి, కొత్త నిబంధనలు కూడా రాసింది. 2
17 కాడ కూడా చూడండి ఒకసారి చదువు. కొత్త నిబంధనలో అపొస్తలుల కార్యం 2వ అధ్యాయం 17వ వచనం తొందరగా దర్శనం గురించి. అంతదినములందు మనుషులందరి మీద అందరి ఇదిగో ప్రజలందరికీ కలిగే మహా సంతోషకరమైన సువార్త అన్నట్టుగా ఇదిగో మనుషులందరి మీద నీ కుమారులు కుమార్తెలు ప్రవచనం చెప్తారు. నీ ఎవరు ఒక ఆయన నాతో మాట్లాడిండు ఒకనాడు. సార్ నాకు ఒక దర్శనం వచ్చింది అన్నాడు. ఏంటిది అన్నా? సార్ ఇంతకు నిలబడ్డాడు, మెడల రాంబా ఉంది, దర్శనం పట్టుకొని నిలబడ్డాడు దేవుడు అన్నాడు. కాదు కాదు అది కాదన్నా. లేడండి బాబు, వెళ్ళిపోయాడు. నాకు దేవుడు కనబడ్డాడు. నాకు ఇదే దేవుడు మంచిగా ప్రార్థిస్తున్నా నేను అనుకున్నా. దర్శనములు నువ్వు చేసే ప్రార్థన స్వార్థపూరితమైన ప్రార్థన ఉండకండి. నువ్వు చేసే ప్రార్థనలో దర్శనము రావాలంటే హృదయ శుద్ధి గలవరి ధనులు వాళ్ళే దేవుని చూస్తారని రాసి మత్తయి 5:8 వచనంలో నీ హృదయంలో శుద్ధి ఉంటే నువ్వు దేవుని చూస్తావు. హృదయంలో మొత్తం కంపే మోటు బూతు అన్ని నువ్వు చూడలేవండి. హల్లెలూయా. మన ఇంట్లో చూసుకున్న అద్దానికి మొత్తం మైసూరు చూస్తే మన ముఖం కనబడదా? హల్లెలూయా. చప్పుడు చేయదు మీరు. దుబ్బు పడ్డదనుకో, దుబ్బు పడ్డది మొత్తం అలా మన ముఖం చూసుకుని కనబడదు. దాన్ని శుద్ధి చేస్తే మన ముఖము హల్లెలూయా చప్పుడు చేయలేదు. దాన్ని శుద్ధి చేస్తే మన ముఖం ఎట్లా కనబడుతుందో హృదయ శుద్ధి నీకుంటే దేవుని దర్శనం చూడగలవు. ఎబ్రీ 12:14 పరిశుద్ధత లేకపోతే దేవుడు ప్రభును చూడండి. పరిశుద్ధత నీలో లేకపోతే నువ్వు ప్రభును చూడలేదు, ప్రభు దర్శనం చూడలేదు. ఇది మాత్రం గ్యారంటీ అండి. మనం టైం ప్రార్థన చేస్తున్నాం, మనం ఎన్నెన్నో ప్రార్థన చేస్తున్నాం, మనకి ఎన్నటి దర్శనమవుతున్నాయి మనం అర్థం చేసుకున్నాను. అయ్యో అది పాత నిబంధన నువ్వు అనుకుంటూ కాదండి. కొత్త నిబంధనకు నేను చూపించిన వాక్యం అపొస్తలుల కార్యం 2:17 కొత్త నిబంధన. దర్శనం కలిగిన జీవితం నీకు అవసరం. ప్రియమైన దేవుని బిడ్డలారా, గత 10-20 సంవత్సరాల క్రితంలో అబద్ధంలో ఆడితే అబద్ధానికి పరలోక రాజ్యం లేదు. దేవుని యొక్క దర్శనం చూడగలిగిన, ఆయన యొక్క జ్ఞానపడ హస్తాలు చూడగలిగిన, ఆయన శివ దర్శనం చూడగలిగిన, ఆయన పావురం చూడొచ్చు. ఆయన నా చుట్టూ నేను ప్రార్థన చేస్తున్నప్పుడు నా చుట్టూ పావురం చూస్తున్నట్టు చూడగలిగిన. ఈ బయట లోకానికి లోకవంతరమైన దృష్టి లేకుండా పరలోకమైన దృష్టి దేవుడు నాకు ఇచ్చి ఉన్నాడు. అది చెప్పాలంటే పెద్ద చరిత్ర, దాని గురించి మీకు తెలుసో తెలియదు కొంతమంది, కానీ నా యొక్క సాక్ష్యం గురించి చాలా అది ఇక భయంకరమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి సాక్ష్యాలు, దర్శనాలు మనకున్నది. దర్శనం ఎడిపోతున్నది, నీ ప్రార్థన ఎడిపోతుంది. నీ ప్రార్థన ఇంకెక్కడ ఉండదంటే పేటకు మమ్మం కాదండి, నష్టమస్క రానే కాదు. పేటంగా దేవుళ్ళ దూత కనబడుతూ మాట్లాడుతున్నాడు అంటే ఒర్లేని నీ ప్రార్థన, నువ్వు చేసే ధర్మ కార్యములు ప్రభు దగ్గరికి చేరి నువ్వు చేసే ప్రార్థన దేవుడు అయిపోతున్నా. మరి హల్లెలూయా సపరేట్. నువ్వు చేసే ప్రార్థన దేవుడు అయిపోతున్నదా? ఏమో మాకు ఏం తెలియదు, తెలియకపోతే ఉంటుంది నీ ప్రార్థన 0. మరి ఎట్లా? నీ హృదయం పరిశుద్ధంగా ఉండాలి. ప్రార్థన చేసేవాడు పాపం చేయడు, పాపం చేసేవాడు ప్రార్థన చేయడు.
నువ్వు ఏ రకంగా ఉన్నావు? నీ జీవితం, నీ ఆత్మీయ జీవితం ఎట్లా ఉన్నది? కొన్నేళ్ళటువంటి ప్రార్థన నీకున్నదా? కొన్నేళ్ళటువంటి భక్తి నీకున్నదా? కొన్నేళ్ళటువంటి కుటుంబంతో గుడి కట్టే సంగతి నీకున్నదా? దేవునందు భయభక్తి కలిగినటువంటి వాడు ఆయన. ఆయన ఏ పని లేదండి, శతాధిపతి, కొన్ని సైన్యాలకు అధిపతి ఆయన. నీకెన్ని అధిపతి? నీకెన్ని సైన్యాలు ఉన్నాయి? అన్ని సాకులు ఎప్పుడు కూడా దేవుడితో చెప్పండి. తప్పనిసరిగా దేవుడి ఎదుట మనం నిలబడిసిన ఒక రోజు నాడు లేక అప్పచెప్పేటువంటి ప్రభుత్వం మనం ప్రార్థన చేసినప్పుడు దర్శనం చూడగలిగిన ప్రార్థన కావాలి. మనం కొంచెం మొదలు పెట్టడం ప్రార్థన ఇటు అన్ని చూసుకుంటూ ఇటు చూసుకుంటా అటు చూసుకుంటా మోసం చెప్పండి. కొంతమంది సమీస్తుంటారు కళ్ళు వచ్చి ఈ ప్రార్థన సోతం కొంత మొక్కలు మాట్లాడమని సమీస్తుంటా చైన్ ప్రార్థన కట్టదు. ఏంటంటే అటు పోయి చూస్తే మళ్ళీ అత్తునంతు మాత్రం చూడగానే అచ్చి మొక్కలు సోత్రం ఆయన ఇలా కాపాడు వాళ్ళ కాపాడు. అది కాదండి, నువ్వు చేసే ప్రార్థన దేవుడు చూస్తున్నాడు. నువ్వు చేసే భక్తి పాస్టర్ కాదు, నువ్వు చేసే భక్తి సంఘర్షులు కాదు, నువ్వు చేసే భక్తి నువ్వు రాగా భయపడుతున్నాగా వచ్చే ప్రజలు చూసే భక్తి కాదు. నీ భక్తి ప్రభు చూడాలి. నీ హృదయం ఎలాంటిదో దేవుడు తెలుసు. అదే అధ్యాయంలో 9వ వచనంలో ఒకసారి 9వ వచనం ఇక్కడ పేరు గుర్తుందాం కొంచెం తొందరగా. అపొస్తలుల కార్యం 10వ వచనంలో ఎంత ఆయన చేసినప్పుడు గొర్రెలు చేసినప్పుడు పగలు 3 తిరిగిన 12 గంటలు చేసిన ప్రార్థన. తల్లి చదవాలి. ప్రార్థన చెనిపెక్కు మిద్ద మీదకెక్కి నేనే మిక్కిలి ఆకలి కొని ఏమైంది? పరవశమైన ప్రార్థన. హల్లెలూయా. పరవశమైన ప్రార్థన చేసి నేను చిన్న ముచ్చటే కాదండి, ఆయన ఆత్మవశమైన ప్రార్థన కలిగింది. ఆయన దృష్టాంతా కూడా పరలోకం వైపు ఉంచిండు. మనం చేసే ప్రార్థన మన మనసుగా ఏమనుకుంటే ప్రార్థన చేస్తున్నావు. నువ్వు ప్రార్థన చేస్తున్నావు పెరుగుతున్నా కానీ నీ హృదయం అంతా ఇంటి కాడ లేకపోతుంటే సీడీల కాడ సీమల కాడ లోకమాత్ర కాడ మనసు పెడుతూ నువ్వు ప్రార్థన చేస్తున్నావు కానీ నీ ప్రార్థన దేవుడి దగ్గరికి పోదు, జీరో. ఆయన పరవశమైన ప్రార్థన చేసి, పరవశం అంటే పరలోకం వైపు కలిగిన ప్రార్థన పేతురు గారి. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు చేసే ప్రార్థన చేయమంటే స్తోత్రం మాత్రం అని చెప్పని చేసే ప్రార్థనే కదా. నువ్వు చేసే ప్రార్థన పరవశమైపోవాలి. ఈ లోకాన్ని మర్చిపోవాలి, ఈ లోకంలో కుటుంబాన్ని మర్చిపోవాలి. నీ జీవితం మర్చిపోయి నువ్వు ప్రభు వైపు పరవశమైన ప్రార్థన చేయాలి. నేను చెప్తే గారికి చెప్పిన ఈ మాట. ఈ కుమారైన కుండ చేయడం కొరకు మన్ను నొక్కుతుడు. మన్ను నొక్కుతుంటుంటే ఆయన దేవుని ధ్యానం చేస్తూ పాట పాడుకుంటూ మన్ను నొక్కుతుంటుంటే తనకున్న ఒకడొక కొడుకు దాని అని ఆయన రాగలిగింది. కానీ ఈయన ఇటువైపు లేడు. ఎటున్నాడంటే దేవుడి వైపు ఉన్నాడు ఆయన. అటువంటి ఆయన మన్ను నొక్కుతున్నాడు, పాట పాడుకుంటూ మన్ను కసాపిసా దొరుకుతుంటే ఆ చిన్న కొడుకు డాడీ అని చెప్పచ్చి కాలు పట్టుకున్నా కానీ ఆయనకు అర్థం కాలే. ఈ అబ్బాయి కూడా అన్న దొక్కేసిండు. ఆయన ఎక్కడున్నాడంటే ఆయన దేవుడు, ఆయన జ్ఞానం అంతా దేవుడు వైపు ఉన్నది.
కసరి దుష్పరిస్థితి రక్త బుద్ధి అయిపోయినట్టే. అనవసరమైనటువంటి ప్రార్థన చేసినప్పుడు ఈ లోకంలో నీకు శబ్దం అవసరం కావు. నువ్వు ఈ లోకంలో ప్రార్థన చెప్పి నీకు ఏమయ్యలేదు, దేవుని కూడి ఉంటాడు, దర్శనం అవుతుంది. హల్లెలూయా. నీ కృప చేతనే నాకు నీ రక్షణ భాగ్యము కలిగిందని, నీ కృప చేతనే నాకు నీ రక్షణ భాగ్యము కలిగిందని పేదలు ఆత్మవశమైన ప్రార్థన చేసిండు. ఎన్నడైనా నువ్వు ఈ లోకాన్ని మరిచిపోయిన ఆత్మవశమైన ప్రార్థన చేసావా? పరవశమైన ప్రార్థన నీకుండా నీ దృష్టి అంతా నీ ప్రార్థన అంతా పరలోకం వైపు ఉంచావా? ఒకవేళ ప్రార్థన చేస్తున్నాక ప్రార్థన చెప్పుకుంటే స్తోత్రం 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 మొదటి ప్రార్థన చెప్పుకుంటే గంప కింద కోడి ఉందట. ఆ కోడిని పెళ్లి పట్టిందట. ప్రార్థన పెట్టుకుని చూద్దాం పట్టిందట. అదే కాదు, నీ పక్కన పట్టి ఏ సిద్ధమైనా నీకేమైనా నువ్వు దేవుని దగ్గర ఉన్నావు, జీవన దేవుని దగ్గర ఉన్నావు కనుక నీవెప్పుడు కూడా ప్రార్థనలో లేవడానికి వీల్లేదు. ఆత్మవశమైన పరవశమైన ప్రార్థన చూడండి, చూద్దాం. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:15 తొందరగా దినాలు చెప్పే కనుక సమయం పోలేక సద్వినియోగం చేసుకున్నట్టు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె రాసుకోవాలి మీరు. మద్యంతో మత్తులై ఉండకూడదు, దానిలో దురు వ్యాపారం చెడు వ్యాపారం కలదు. ఆత్మ పూర్ణుడు. ఏ పూర్ణత? శరీర పూర్ణులాయా? శరీరానుసారం శరీరం గురించి ఉంటారు. ఆత్మ సంబంధులు ఆత్మ విషయంలో లెక్క పెడతారు. శరీరానుసారులు తనకున్న ముక్కుకు చెవులకు ఇమిడికి అవి కలిగేసుకుంటూ ఇతరులు ఆకర్షించుకున్నటువంటి స్థాయిలో ఉంటారు. కానీ ఆత్మపూర్ణులు దేవుని సంతోషపరచలాగుతారు. ఆత్మపూర్ణులు ఎట్లుంటారంటే ఇహలోక సంబంధమైనటువంటి ఈ విషయంలో లెక్క పెట్టుకోవాలి. ఆత్మ సంబంధపు వారితో ఆ విషయంలోనే జాగ్రత్త కలిగి ఉంటారు. అయితే మీరు ఆత్మ పూర్ణంటే నిండా ఉండాలి. ఆత్మ నిపుణులు కలిగిన వాళ్ళే ఉండాలి. ఆత్మ సంబంధమైన ప్రార్థన కలిగి ఉండాలి. కానీ మరి అయితే మీరు ఆత్మ పుల్లై ఉండాలన్నాడు. ఎవరన్నాడు? ఒక్కడికొకడు కీర్తనతోను పాటలతోను సంగీతములతోను. ఏ పాటలో? బుర్ర కథలో, ఒగ్గు కథలో, సినిమా పాటలో, ఏ పాటలు? ఆత్మ సంబంధమైన పాటలతో పాడాలని సూచించుకోవాలి. ఆత్మ సంబంధమైన పాటలతో మీరు ఒకరికొకరు మేలుకుతూ ఉండాలండి.
ఏ పాటని మనం చెప్పుకున్నాము? ఏ సినిమా చూస్తున్నావు నువ్వు? బూతు సినిమా. ఆత్మ సంబంధమైన పాటలు, శరీర సంబంధమైన పాటలు ఏంటి అంటే సినిమా, సీరియలే. ఆత్మ సంబంధమైన పాటలు ఉండాలి. కొరనేల జీవితంలో ఆత్మ సంబంధం అన్నటువంటి వాడు ఆయన. దేవదూతల దర్శనం చూసినటువంటి వాడు ఆయన. నువ్వెట్టున్నావు? నీ భక్తి ఎట్లా ఉన్నది? ఆదివారం మనకి భక్తి, సోమవారం నుంచి శనివారం దాకా జీరో. అతని ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించచ్చు. నీ హృదయంలో ప్రభుని గురించి పాడుతూ కీర్తించుతూ చెల్లించుచు క్రీస్తునందరి భయముతో హల్లెలూయా హల్లెలూయా క్రీస్తునందరి భయము చేతను లోబడి ఉండాలి. చూడండి, అదే చూడండి. అదే ఎఫెసు రాసిన పత్రిక అపోస్తలుల పౌలు రాస్తూ ఎఫెసు సంఘానికి రాస్తూ అదే 6:18 చూడండి. తొందరగా ఏంటిగా దేని వలన? శరీరం వలన అనలే, ఇక్కడ శరీరం వలన అంటాడు. ఆత్మ వలన ప్రతి సమయమందులో ఏ ప్రార్థన? ఏ ప్రార్థన? ప్రతి విధమైన ప్రార్థన, విజ్ఞాపనను చేయొచ్చు. ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో మేలుకతో ఉండి ప్రార్థన. ఏ మేలుక? హల్లెలూయా. ఏ మేలుకనట? మేలుకతో పూర్ణమైన పట్టుదల కానీ మేలుకతో ఉండి ప్రార్థన చేయాలి. ఆత్మ వలన ప్రతి సమయమందు. ఏ సమయం? అబ్బో రాత్రి చేస్తాను నేను, అబ్బో ఏం పని లేదు, అబ్బో రేపు లేతనే చేస్తాను, లేతనే చేయాలి. ప్రతి సమయం, దినానికి 24 గంటలలో ఏ సమయం చేస్తావో ప్రార్థన, ఆ సమయం చేయి. ఏం పని లేదు, నాకు ఏం పని లేదు, నాకు ప్రార్థన పని. ఆత్మ వలన ప్రతి సమయమందు ఏ సమయం ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపన చేస్తూ, ప్రార్థన విజ్ఞాపన గురించి చేస్తూ ఆ విషయమై మెలుకతో ప్రార్థన చేయాలండి. ఆత్మలో మెలుక ఉండాలి. ఆత్మీయ జీవితంలో మెలుక కలిగి ఉండాలి. ఆ విషయంలో మెలుకతో ప్రార్థన చేయమని పౌరుడు నా గురించి ప్రార్థన చేసి చెప్పుకొని ఉన్నాను. మనం ఎంత చేస్తున్నాం ప్రార్థన? హల్లెలూయా. ఎంత చేస్తున్నాం ప్రార్థన? మన ప్రార్థన ఆత్మతో చేస్తున్నామా, శరీరంతో చేస్తున్నామా? మనం చేసే ప్రార్థన దేవునికి ఇష్టమైన ప్రార్థన అయిందా? దేవునికి భయభక్తిగా జీవితమై ఉండాలి. నీ కుటుంబంతో సహా గుడి కట్టినట్టు ఉండాలి. నువ్వు దేవుని యొక్క దర్శనం చూసే ప్రార్థన ఉండాలి. కొన్ని లాంటి పేరు లాంటి ప్రార్థన నీకు అవసరం. ఆయన పరవశమైన ప్రార్థన చేయగలిగి ప్రవశించగలదు. నువ్వు చేసే భక్తి ఇది, నువ్వు చేసే ప్రార్థన ఎట్లా ఉన్నది తెలిసి చేసుకున్నావా నీ జీవితంలో? ప్రియమైన బిడ్డలారా, నీ ప్రార్థన దేవుని దగ్గరికి పోతలేదు అంటే కారణం నువ్వే. పరిశుద్ధమైన జీవితం కలిగి కొన్నేళ్ళటువంటి భక్తి కలిగి కొన్నేళ్ళటువంటి పరిశుద్ధత కలిగి
ప్రార్థన నీకు అవసరమని నేను ప్రభువుపేట మనం చేస్తున్నా. దర్శనాలు చూడండి, దర్శనంలో చూసేటువంటి దృష్టి దేవునికి ఇవ్వబోతున్నాడు. ఫస్ట్ నీ హృదయం పరిశుద్ధంగా ఉంచనియండి. పరిశుద్ధత నువ్వు లేకపోతే నువ్వు దేవుని చూడలేవు, దేవుని కార్యం చూడలేవు. చర్చల పరిశుద్ధత బయటకు వెళ్ళిన తర్వాత నీ జేబులలో సిగరెట్ డబ్బులు, పీల కట్టలు, పాంపరాకులు బయటకు అన్నిటి ఉంటే దేవుడు నీ ప్రార్థన విన్నాడు. సామెతలు 10:29 ఏమంటే సామెతలు 10:29లో భక్తిహీనులకు యెహోవా దూరంగా ఉంటాడు, నీతిమంతుని ప్రార్థన ఆయన ఇట్లాడు అన్నట్టు. ఎట్లా ఉంది? భక్తి ఉంది. భక్తిహీనత ఉంటే నీ జీవం, నీ ప్రార్థన జీవం. మేలుకత ఉన్న జీవితం నీకు ఉన్నదా? ఆత్మలో మేలుకత. 10 మంది తయారైపోతున్నారు, 10 మంది తయారైపోయారు పాపం. 10 మంది భయపడుతున్న గుడికి ఏది? అందరు భక్తులు కాదు, అందరు పక్కపక్కల, అందరు కొంచెం జాగ్రత్త సుమా. హల్లెలూయా. 10 మంది సిద్ధపడి పేర్లట, అందులో ఐదుగురే సిద్ధపడి కలిగిన వాళ్ళు, 5గురేమో సిద్ధం లేని వారు. బుద్ధి కలిగినేమో 5గురు అయితే బుద్ధి కలిగినేమో 5గురు. మరి వాళ్ళకి 5గురు ఉన్నాయి, వాళ్ళ కూడా తెల్ల బట్టలు ఉన్నాయి. హృదయంలో మొత్తం కంపే. వాళ్ళు కూడా ఎప్పుడు పోతున్నారు. లోపల పరిశుద్ధత లేదు, మొత్తం అపవిత్రత, మోహపు సోపు, ఈ ప్రవర్తన వేస్తూ దేవుని బిడ్డలారా, ప్రార్థించే నీ హృదయపూర్వకంగా ఉండాలి. నీ కన్నులు దేవుని యొక్క దర్శనం చూసే కన్నులు అయి ఉండాలి. ఈ కన్నులు కాదు, ఆత్మీయ నేత్రాలు తెరబడతాయి, దేవుని యొక్క దర్శనం చూడగలరు. బైబిల్ ఎంతో మంది ఉన్నారు దర్శనం చూసినటువంటి వారు. మనకి చిన్న పదవి ఏమున్నది, ఏమైనా రాలేదంటే నేను ఆడికైనా ఈడికైనా, ఇవన్నీ ఆడికైనా ఈడికైనా ఏం చెప్పద్దు. నువ్వు దేవుని భయభక్తి కలిగి ఉంటే నీ కుటుంబంతో సహా ప్రమోషన్కి రండి, దేవుడిని దీవిస్తాడు. దేశానికి రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 15 కాంచి కీడుకు ప్రతి కీడు ఎవరికైనా చేయకుండా చూసుకోవాలి. మీరు ఒకరి ఎదుల మనుషులందరి ఎదుల ఎల్లప్పుడూ మేలైన దాన్ని అనుసరించాలి. ఎల్లప్పుడూ సంతోషంతో ఉండి ఎడతెగక ప్రార్థన చేయండి. ఎల్లప్పుడూ సంతోషంగా ఎడతెగని ప్రార్థన. ఏ ప్రార్థన? ఎడతెగని ప్రార్థన. కొన్నేళ్ళు ఎడతెగని ప్రార్థన. ఎడతెగని ప్రార్థన ఆత్మవశ్యమైన ప్రార్థన, పట్టుదలని ప్రార్థన. 12:12 పట్టుదలతో ప్రార్థన చేయమన్నాను. మనకు శుక్రవారం సాయంత్రం అవుతుంది. హల్లెలూయా. కొందరికి పట్టుదల ఉండదు. ఈ వారం వస్తే మళ్ళీ 2-3 వారాలు నాకు ఎక్కడ అవుట్. నేను అప్పుడప్పుడు కొంతమంది నాకు తెలుసు, మీరు ఎవరు తెలుసు నాకు తెలుసు. ఎందుకు తెలుసు అంటే నేను చూడకపోయినా నేను ఎలకక్షలు ముంగడక్షలు తెలుసుకుంటుంటా. ఇప్పుడు ఎవరు రాలేదు, ఎవరు అసలు డౌట్ వచ్చిన పథకాల గురించి నేను తెలుసుకుంటుంటా. 10 రోజులు వచ్చేదాన్ని. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనసు కొరకు ప్రార్థన చేయకండి, మనసు చూడాలని ప్రార్థన చేయకండి. దేవుడు చూస్తాడు అనేటువంటి ఆలోచన
నా లిస్ట్ ఆయన లిస్టులో ఆ చర్చి లిస్టులో నా పేరు ఉంది కనుక నేను పోవాలి అని కాదు కాదు. నువ్వు తప్పనిసరిగా దేవుని బిడ్డ కనుక ప్రార్థన చేయాలి. ఇతరుల గురించి ప్రార్థన చేసి దేవుడు భారం నీపైన పెట్టిండు. ఇతరుల గురించి ప్రార్థన చేసే భారం దేవుడు నీపైన పెట్టిండండి. నువ్వు ఎందుకు ప్రార్థన చేయవు? నువ్వు రక్షించబడ్డావు అంటే, నువ్వు యేసుక్రీస్తు నమ్ముకున్నావు అంటే నీ గురించి ఎంతమంది ప్రార్థన చేసి ఎంతమంది కన్యకలు యేసు ప్రభు నమ్ముకున్నావు? నోటి మంది రెండో మంది వచ్చి అంటాడా రాజు గురించి అధికారుల గురించి మనుషుల గురించి ప్రార్థన చేయమని? నువ్వు వేసి మోటాలు వేసి లేక నువ్వు ఆ ప్రజలందరూ నువ్వు ప్రార్థన చేస్తున్నావా? చాలా మంది ప్రార్థన చేయమంటే దేవా నా పిల్లల్ని దీవించు, పొరుగుల పిల్లలను చెప్పించు, నాకే దీవెన రావాలి, వాళ్ళకు శాపం రావాలి. అది చేయలేదు. ప్రభువుని చేయడం ప్రార్థన అది కానీ కాదు. ఇతరుల మీరు కోరి నీవు ఇతరుల గురించి నువ్వు ప్రార్థించే నీవు నీ హృదయం తేటగా, నీ హృదయం పరిశుద్ధంగా, నీ కన్నులు పరిశుద్ధంగా ఇతరులు ఓర్చే కనులైందా? నేను మన ఆత్మ జీవితంలో ప్రియమైన దేవుడు మనసును చూస్తారు, మనసును తెచ్చుకుంటారని ప్రార్థన చేయకండి. మరొకసారి నేను తొందరగా పనిచేస్తాయిగా ప్రార్థన చేయాలని సంఘంలో పాస్టర్ గారు ప్రకటన చేసిండు. ఇక ప్రార్థన చేస్తున్నారు. ఇక కొంతమంది ప్రార్థన మంచిది ఆత్మీయంగా చేస్తున్నారు. ఇక కొంతమంది ఇక వేషధారులాగా చేస్తున్నారు. ఏదో ఒకనాడు ఫోన్ దయచేసి ఫోన్ ఏదో ఒకనాడు పాస్టర్ అయ్యా మరి మేడం అంటే ఈ సహోదరులు ఒకసారి దర్శించాలని చెప్పి వెళ్తున్నాడట. స్కూటర్స్ అప్పుడు అక్కడికి ఈయన చూసింది, ఉరికిపోయి మోకాలంటే ప్రార్థన చేస్తున్నది. సోత్రం తను ఈలంగా అప్పుడు ఆలంగా అప్పుడు అందరి కాబట్టి ప్రార్థన చేస్తుంది. ఏం ప్రార్థన చేస్తుంది ఇంకా ఏం ప్రార్థన పని చేయద్దు అనుకునే మరిపోయి మనవరాడు వస్తున్నాడు. మనవరాడు చూస్తుంది దొరికాయి. మనవై మళ్ళీ ప్రార్థన చేస్తాడు. మనవరాడు వచ్చింది వచ్చే వరకు కూడా మనవై మళ్ళీ ప్రార్థన చేస్తుంది. విజయం పిలుచుకొని అమ్మ ఎప్పుడు ఖాళీ ఉండాలి, ఎప్పుడు ప్రార్థన చేస్తుంది అంటే మాస్టర్ గారు ఆమె ఎప్పుడు అంటే ఉంటుంది. మరి ప్రార్థన అక్షరం ఎప్పుడు ప్రార్థన అంటే మీ స్కూటరు సప్పుడు చూడగానే వినగానే ఆమె వెళ్ళి మోకరిస్తున్నారు. అమ్మ దొంగ ఎక్కున్నావా? చాలా మంది అలాంటి వారు ఎంతమంది లేరండి. అది ఎంతమంది పాస్టర్ చూసి వందనాలు పేరు ఇంకో మాట అలాగే పరిశుద్ధం కనబడితే చేతులు మూటలాడతారు. లేకపోతే ఉన్న లోకల్ అవసరమైన జీవితం అనుకుంటే బుద్ధులేని కన్నికలాగా నీ యొక్క జీవితం పాడైపోతామని పిలువబడే మనం చేస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలా నిన్నే పక్కన రాజు తగ్గించుకున్నాడు. ఎస్తర్ గారిని తగ్గించుకున్నది. ఇతర రాజులు కూడా ఎంతమంది తగ్గించుకొని దేవుని సంఖ్యలో ప్రార్థన చేసేది ప్రతిఫలం పొందేది. నువ్వు రాజు కాదు, రాణి కావు, కేవలం నువ్వు సర్పంచి కావు, వార్డు మెంబర్ కూడా కావు. నాకు పరిధిగా చెప్పు ముండి సాకు చెప్పొద్దని ప్రాపర్టీని మనం చేస్తున్నాను. వాళ్ళకే పని వాళ్ళకే సమయంగా చర్చి దేవుని యొక్క ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తే నువ్వెందుకు చేయొద్దు ప్రార్థన? నువ్వెందుకు చేయొద్దు ప్రార్థన? దయచేసి పట్టకులు ఆత్మకులు ఉండే ప్రార్థన, ఆత్మవశమైన ప్రార్థన, పరవశమైన ప్రార్థన, పట్టుదలని ప్రార్థన.
ఆత్మ పూర్వమై ఉండే ఆత్మీయ జీవితం. ఎలాంటి దర్శనం చూసింది ఈ నేత్రాలు. ప్రభు పథకం దయచేది కాక. ఆమె పరిశుద్ధ గొప్ప దేవానికి వందనాలు. జీవంగలమైన ఆయన పరిశుద్ధాత్మ కూడా నయనాన్ని కాగుతున్నటువంటి వారిని దీన సోకుని